కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్లు, ఆర్థిక అంశాలపై కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించనుంది. ఇక ఇప్పటికే ఈటెల, హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. మరి కాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తన వెంట రావద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ విచారణకు రానున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తన భర్తతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. లేఖ వివాదం తర్వాత కేసీఆర్ ను తొలిసారి కవిత దంపతులు కలిశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. పద్మ, కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటుంది. ఈ ఉన్నాళ్లు అధికారులు, నిర్మాణ సంస్థలు, ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులను కూడా విచారించింది. మాజీ మంత్రి కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ ఈ రోజు చేయనుంది. బూరుగుల రామకృష్ణ భవన్ లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణకు కొనసాగనుంది. మేడిగడ్డ బ్యారేజీ, కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సిపిజి నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ కు ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణం, ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్స్ అండ్ మరియు మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్, ఆర్గనైజింగ్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారుల, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం జరిగింది. వారి నుంచి అఫిడవిట్లు కూడా తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ సైతం పూర్తి చేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మంత్రి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు హరీష్ రావును కూడా విచారణ చేశారు. ఇప్పటికీ మీడియా కమిషన్ లోని ఇంజనీర్ల సమక్షంలో విచారణ జరిగింది. నేడు కేసీఆర్ విషయంలో ఇదే పద్ధతి అనుసరిస్తారా లేక వేరే పద్ధతిలో ఆయన విచారణ చేస్తారనే విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ రోజు కవిత దంపతులు కూడా కేసీఆర్ ని కలిసినట్టుగా అయితే తెలుస్తుంది. దానికి సంబంధించిన సమాచారం ఏంటి అసలు? కేసీఆర్ అల్లుడైన తో పాటు కవిత కూడా ఈ రోజు కలిసి ఫామ్ హౌస్ కు రావడం జరిగింది. ఇది అందరూ ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వాళ్ళు ఫామ్ హౌస్ లో ఉన్నారు. 9:30 గంటలకు కేసీఆర్ బీఆర్కే భవన్ చేరుకోవడానికి బయలుదేరున్నారు. అయితే కేసీఆర్ వెంట ఎవరు రావద్దు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కూడా ఎవరు ఇక్కడ చేరుకోవద్దు అని చెప్పి కేసీఆర్ పిలుపునివ్వడంతో మా అభిమాన నాయకుడికి ఎలాంటి ఆపద వచ్చినా మేము ఉంటామని చెప్పి చాలా మంది నాయకులు, ఇప్పటికే కార్యకర్తలు కూడా ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. పద్మ, అంటే ప్రస్తుతం ఫామ్ హౌస్ దగ్గర నాయకులు ఎవరెవరు ఉన్నారనుకోవచ్చు? అంటే సీనియర్ నాయకులు అంటే ప్రస్తుతం అయితే ఫామ్ హౌస్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవితతో పాటు దంపతులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ప్రశాంత్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. మనమడు కూడా హిమాంష్ కూడా చేరుకున్నాడు. ప్రస్తుతం అయితే హిమాంష్ తో పాటు చాలా మంది అక్కడ చేరుకున్నారు. పల్లా రాజేశ్వరరావు కూడా అక్కడ చేరుకున్న సమాచారం అందుతుంది. పద్మ, అయితే ఇప్పుడు ఎన్ని గంటలకి అక్కడ ఫామ్ హౌస్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఎందుకంటే 11:30 కల్లా అక్కడ ఉండాలి కాబట్టి, విచారణ సమయానికి అక్కడ ఉండాలి కాబట్టి. అంటే సరైన సమయంలో బయటికి వెళ్ళడానికి 9:30కు అన్ని రంగం సిద్ధమైపోయింది. మరి కాసేపట్లో బయలుదేరి బీఆర్కే భవన్ చేరుకోవడానికి కూడా దారి సుగమం అయింది అని చెప్పొచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.